ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 40వ దావీదు కీర్తన 1వ చరణము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొరను ఆలకించెను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయము ప్రభు మన జీవితంలో చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఆలస్యము చేస్తాడేమో కానీ అలక్ష్యము ఎంత మాత్రము చేయడని దావీదు రాసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కీర్తన ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది. మన జీవితాలలో ప్రార్థనలకు ప్రతిఫలాలు పొందుకోలేకపోతున్నామంటే దానికి ప్రధానమైన కారణం ఏంటి అనంటే కనిపెట్టలేకపోవటం, సహనము మన జీవితాలలో లేకపోవటం. రాత్రి ప్రార్థించగానే ఉదయానికల్లా అది జరిగిపోవాలని మనందరం కూడా ఆశిస్తూ ఉంటాం. కాస్త ఆలస్యమైతే చాలు మనకున్నటువంటి సహనాన్ని కోల్పోయి, విసిగిపోయి, విశ్వాసాన్ని కోల్పోయి ప్రార్థించటమే మానేస్తూ ఉంటాం. ఆయన ఆలస్యము చేస్తాడేమో కానీ అలక్ష్యము ఎంత మాత్రము చేయడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉంటుందనే విషయాన్ని విశ్వాసులమైన మనం గుర్తించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. అనేక సందర్భాలలో దేవుడు మన ప్రార్థనలకు సమాధానాన్ని సిద్ధపరిచే ఉంటాడు. ఇక అది మన చేతికి వచ్చే సమయానికి మనం సహనాన్ని కోల్పోయి కనిపెట్టలేక ప్రార్థించటం మానేస్తాం. ఆ ఆశీర్వాదాలు మన కళ్ళ ముందే నిలిచిపోతాయి కానీ మన చేతికి దక్కవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తగిన సమయమందు నీ ప్రార్థనను ఆలకించి ప్రతిఫలం ఇస్తాడన్న సంగతిని మనము మర్చిపోవద్దు. ఆ క్షణము కోసము సహనముతో మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలి. చాలామంది అంటారు, కనిపెట్టడం కోసం ఎంతకాలం నేను వేచి ఉండాలి, నా జీవిత కాలం అంతా కూడా నేను వేచి ఉండాలా అని అనేవారు లేకపోలేదు. దేవుని యొక్క లేఖనాలలో మనము గమనించుకున్నట్లయితే కాలేబు జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అయితే కాలేబు జీవితంలో వాగ్దాన నెరవేర్పు కొరకు అతను 45 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. అబ్రహాము జీవితాన్ని గనక మనము గమనించుకున్నట్లయితే 25 సంవత్సరాలు సహనముతో కనిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనటానికి 40 సంవత్సరాల అరణ్య ప్రయాణము చేయవలసి వచ్చింది. సిలువలో దొంగ అయితే తన ప్రార్థనకు ప్రతిఫలాన్ని అదే రోజు పొందుకోగలిగాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఏది అవసరమో మనకంటే ఆయనకే బాగా తెలుసు. అప్పటి వరకు మనం ఏం చేయాలంట? సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. ఇలాంటి సహనముతో కనిపెట్టుకునేటువంటి జీవితాలను మనము కలిగి ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువా అని పిలవటానికి కూడా అర్హత లేనటువంటి మనకు తండ్రి అని పిలిచేటువంటి యోగ్యతనిచ్చింది ఆయన యొక్క కృప. ఈ ఉదయకాల సమయంలో భయపడవద్దు, దిగులు చెందొద్దు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీ రక్షకుడైనటువంటి దేవుడు వాగ్దానము చేసినటువంటి ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాయి. ఎలాంటి పరిస్థితులైనా సరే, చివరికి అది అగ్నిగుండమైనా సరే, ఆయన కృప నీకు తోడుగా ఉండబోతుంది. ఆయన కృప నీకు తోడుగా ఉంటే అగ్నిగుండము సైతము నిన్నేమీ చేయలేవు. ఈ ఉదయకాల సమయంలో నీవు కనిపెట్టుకునేటువంటి స్థితిలో ఉన్నట్లయితే, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థన ఆలకించబడటం లేదని నీవు కృంగిపోకు. నీ ప్రార్థన దేవుడు వినటం లేదని నీవు అనుకోకు. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆయన మన ఎడల జరిగించబోతున్నటువంటి కార్యములన్నీ కూడా ఆశ్చర్యక్రియలు, అవి కంటికి కనబడవు,
చెవికి వినబడవు, మనకు అర్థం కావు. మన పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు లెక్కలేనన్నివి అని దావీదు మహారాజు ఎంత అద్భుతమైనటువంటి కీర్తన మనకు రాస్తూ ఉన్నాడు. అందుకనే సృష్టిలో అత్యంత ఉన్నతమైనటువంటి సృష్టముగా నిన్ను నన్ను సృష్టించాడు. దేవతల కంటే అధికముగా మనలను హెచ్చించాడు. కాబట్టి దేవుని మీదనే ఆనుకుందాం. దేవునికి సాటి ఎవ్వరు లేరు. గతించిన కాలంలో లేరు, వర్తమాన కాలంలో లేరు, భవిష్యత్ కాలంలోనూ కూడా ఎవరు ఉండపోరు. ఆయన నీ కోసము తన ప్రాణాన్నే పణముగా పెట్టాడు. అంతగా నిన్ను ప్రేమించే వారెవరైనా ఈ భూమి మీద ఉన్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సాటి లేనటువంటి దేవునికి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? దేవుని కొరకు సహనముతో ఎదురు చూసేటువంటి మనస్సులు మీకున్నాయా? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నట్లయితే దేవుని ఉన్నతమైనటువంటి కృపలో మనందరం కూడా నిలిచి ఉండబోతున్నాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ క్రియలు ఉన్నతములైనవి. మా సమస్య తీరే వరకు కూడా మేము మీ యందు నిలిచి ఉండే వారముగా మీరు మాకు సహాయం దయచేయండి. మా ప్రార్థనను మీరు ఆలకించండి. మా ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించండి. నీ నూతనమైన శక్తి చేత మమ్ములను నింపండి. మీ కొరకు ఎదురు చూస్తూ సహనముతో కనిపెట్టుకునేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.